దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఆ బ్యాలెన్స్లో భాగంగానే లోకమంతా భోగాలలో మునిగిన మనల్ని అయితే శ్రమ కొలిమిలో ఉంచుతాడు. ఏంటి అని పాయింట్అవుట్ చేయకూడదు దేవుణ్ణి. నీ తండ్రి చేయు శిక్షను తృణీకరింపవద్దు అన్నాడు. నాకే ఎందుకు ఇలా, లోకమంతా బాగుంది, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ శోధనలు, నాకే ఎందుకు ఈ అప్పులు, నాకే ఎందుకు ఈ అవమానాలంటే, నీకే రక్షణ కార్యం జరిగింది, నీవే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డావు, నీవే జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు, నీవే దేవుని రాజ్య వారసురాలివయ్యావు, నీవు నీ కుటుంబం రక్షణ మార్గంలో ఉంది. అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నాడు. వద్దంటే వదిలేయి, ఓ కలిసిపో లోకంలో, నీకు కూడా భోగాలు వస్తాయి, పోదు కానీ పెందలాడి. వద్దా? అట్లయితే నా తండ్రి చేతి కింద ఆయన శిక్షణలో క్రమముగా ఎదుగు, భద్రముగా ఉంటావు.